మనం మాట్లాడబోయేది, మనం తెలుసుకోబోయేది కూడా జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి, అతని ప్రైవేట్ ఐలాండ్‌లో జరుగుతున్న నేరాలు, ఘోరాలు, దారుణాల గురించి, అది ఎలా బయటికొచ్చింది, దాన్ని బయటకు తీసుకొచ్చిన వాళ్ళెవరు, ఈ ఎంటైర్ టాపిక్ గురించి. సో, నేను కాదు, మనతో పాటు ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక సీనియర్ జర్నలిస్ట్, ఒక హిస్టోరియన్ ఉన్నారు. ఆయన పేరు సురేష్ కొచెటిల్. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. సార్ నమస్కారం. సార్, నాకు జనరల్‌గా సినిమాలంటే చాలా ఇష్టం. సో, సినిమాల్లో ఎక్కువగా ముఖ్యంగా హిట్ అని, బంపర్ హిట్, బ్లాక్ బస్టర్‌తో పాటు కల్ట్ క్లాసిక్ ఇలాంటి పదాలు వింటుంటాం సార్. కానీ గత 10 రోజులుగా నాకు కల్ట్ అనే పదం వింటుంటే వణుకు పుడుతుంది. అసలు నా ఉనికికే ఒక ప్రశ్నార్థకం అయిపోయిందేమో. అసలు నేను ఏది నిజం, ఏది అబద్ధం అన్న దీంట్లో ఉన్నాను సార్. అసలు సరే, కల్ట్ వరకు, ఆ డెప్త్ వరకు వెళ్దాం సార్. బట్ దానికన్నా ముందు అసలు ఎవరు సార్ ఈ జెఫ్రీ ఎప్స్టీన్? జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఈజ్ అ సోషలిస్ట్, హీఈస్ అ బిజినెస్ మ్యాన్, ఒక పీడోఫైల్, బ్లాక్మెయిలర్, అన్నీ కలుపుకుంటే జెఫ్రీ ఎప్స్టీన్ అవుతారు. బినామీ కూడా ఈజ్ చాలా మట్టుకున్నాడు ఆయన. మీరు కంపేర్ చేస్తే ఆయన్ని, హీ ఈజ్ స్ట్రాడల్డ్ అని చెప్పొచ్చు. మీరు న్యూయార్క్, హాలీవుడ్, లండన్, ప్యారిస్ లాంటి ప్లేస్లో క్రెమ్ ద లా క్రెమ్ అంటే వాళ్ళ టాప్ మోస్ట్ సొసైటీలో ఉన్న వాళ్ళని అందరినీ ఆయన స్కామ్ చేశాడు ఆయన. ఓకే, దట్ ఈస్ వాట్ జెఫ్రీ ఎప్స్టీన్ ఈజ్ ఆల్ అబౌట్ అన్నమాట. ఓకే. సో జెఫ్రీ ఎప్స్టీన్ని మనం అర్థం చేసుకోవాలంటే చాలా మటుకు ఆయన స్టార్టింగ్ పార్ట్ అర్థం చేసుకోవాలి. వేర్ వాజ్ హీ, వేర్ డిడ్ హీ స్టార్ట్ అనేది ఒకటి. ఆయన ఒక అమెరికన్ ఫైనాన్సర్గా మొదలుపెట్టారు ఆయన కెరియర్. ఓకే, దాని తర్వాత మనకు తెలిసిందే చాలా మటుకు ఒక టీచర్గా మొదలుపెట్టారు కెరియర్, విచ్ ఇస్ ద మోస్ట్ షాకింగ్ థింగ్. ఓకే, అండ్ వితౌట్ డిగ్రీ హీ వాజ్ హైర్డ్ బై డాల్టన్ స్కూల్ అనే ఒక స్కూల్లో హైర్ చేశారు, డిగ్రీ లేకుండానే. 1976లో ఆ స్కూల్ నుంచి డిస్మిస్ చేశారు వాళ్ళు. అండ్ ఆఫ్టర్ దాట్ హీ కేమ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. అక్కడే ఆయన గేమ్ మొదలైందన్నమాట. ఆయన నేను చెప్పాను చూడండి, ఒక ఎలీట్ సోషల్ సర్కిల్ని బిల్డప్ చేసుకున్నారు. తోడు పార్టీలు, లావిష్ పార్టీస్. ఈ పార్టీలో యూజువలీ మీరు చూస్తారు అన్ని సొసైటీలో టాప్ మోస్ట్ ఎవరెవరు ఉంటే అందరు వస్తారు. మన దగ్గర కూడా అంతే. సీక్రెట్ పార్టీస్ అంటుంటారు. సీక్రెట్ అనక్కర్లేదు, ఈవెన్ ద నార్మల్ పార్టీస్ పీపుల్ అటెండ్. మీరు 5-star హోటల్స్ వెళ్ళండి, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ పార్టీ, ఆయన బర్త్డే అని చెప్పి పార్టీ పెడతాడు, లేకుంటే ఏదైనా ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది, ఏదో బిజినెస్ డూ విల్ కన్క్లూడ్ అని. అసలు అవసరం లేదు, వాళ్ళు పెడుతూనే ఉంటారు. సొసైటీ నుంచి అందరు వస్తారనమాట. ఓకే, సో ఆయన ఏం చేశారంటే ఈ ట్యాక్స్ కన్సల్టెంట్స్గా మొదలుపెట్టాడు అనమాట. ట్యాక్స్ కాకుండా ఎస్టేట్ సర్వీసెస్ రిచ్ పీపుల్కి, టాప్ మోస్ట్ రిచ్ పీపుల్కి, బిలియనర్స్కి ప్రొవైడ్ చేయడం. అక్కడే ట్రంప్ కనెక్షన్ వస్తుంది. ఓకే, ఓకే. దాని తర్వాత ఆయన ఏం పెట్టాడంటే ఈ అమ్మాయిలు తీసుకురావడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో చాలా మటుకు ఈ పనులన్నీ నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ పరిస్థితిలోనే ఆయన్ని సొసైటీలో తెలిసిందనమాట. తర్వాత ఆయనకేమైందంటే ఈ సర్కిల్లో ఉన్నప్పుడు చాలామంది ఆయన పరిచయం అయ్యారు. ఓకే, ఫ్రమ్ బిల్ గేట్స్ టు బిల్ క్లింటన్ టు హిల్లరీ క్లింటన్, మన మ్యాడిల్సన్ యుఎస్ అంబాసిడర్, యూకే అంబాసిడర్ టు యుఎస్, చాలామంది అట్లాంటిది పరిచయం అయ్యారు. వాళ్ళందరినీ వాడుకున్నారు. ఎస్పెషలీ ఈయన ట్యాక్స్ సర్వీసెస్ అండ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఈవెన్ ఇన్వెస్టింగ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తుండే. ఓకే, అంటే మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏ షేర్లో పెట్టాలి అని చెప్పి దానికోసం ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ చాలా మటుకు మ్యాడిల్సన్ యూకే అంబాసిడర్ చెప్పాను, హీ వాజ్ నాట్ డిస్మిస్డ్, ఇప్పుడే తీసేశారు ఆయన ఉద్యోగం నుంచి, జాక్ స్ట్రామర్. ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుండే. అంటే మీ కంట్రీలో ఏం డిస్కస్ చేస్తున్నారు, ఏ కంపెనీని మీ గవర్నమెంట్ పెట్టుబడి పెడుతున్నారు, ఏ కంపెనీకి పర్మిషన్ ఇస్తున్నారు, పాలసీస్ మార్చుతున్నారని, దీన్ని ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంటారు. యాక్చువల్లీ వాడకూడదు. ఇఫ్ యూర్ కాట్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ చాలా స్ట్రిక్ట్, మన దేశం కూడా అంతే. మీరు ఒక కంపెనీకి పనిచేస్తున్నారు, మీరు ఒక ఎండీగా ఉన్నప్పుడు, చైర్మన్గా ఉన్నప్పుడు, మీ కంపెనీ రిజల్ట్స్ మీకు తెలుసు, ఫిగర్స్ ఎంత వస్తుంది, సేల్స్ ఎంత వస్తుంది. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ రిలీజ్ చేసే ముందు సపోజ్ మీ సేల్స్ చాలా పడిపోయింది అనుకోండి, మీరు దగ్గర ఉన్న కొన్ని పర్సనల్ షేర్స్ అమ్మేసుకుంటారు వీళ్ళు. యాక్చువల్లీ ఇట్స్ ఇల్లీగల్, ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది, వాడకూడదు. ఎనీవే సబ్జెక్ట్ అది కాదు ఇక్కడ. సో జెఫ్రీ ఎప్స్టీన్ ఎట్లా మొదలైందంటే ఇదే పని అన్నమాట ఆయనది. అండ్ స్పెషలీ ఈయన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, అమెరికాలో
ఎస్కాట్ సర్వీసెస్ కానీ ప్రాస్టిట్యూషన్ కానీ అంత ఇల్లీగల్ కాదేంటి చాలా మటుకు. అఫ్కోర్స్ ఇట్స్ నాట్ లైక్ యూరోపియన్ కంట్రీస్, కానీ లీనియంట్గా ఉంటారు కొంత. కానీ ఆయన అండర్ ఏజ్ గర్ల్స్ని తీసుకొచ్చడం మొదలుపెట్టాడు. పీడోఫిల్స్. అండ్ ప్రిన్స్ ఆండ్రూ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ఈ యూస్డ్ ప్రిన్స్ ఆండ్రూ. ఇంగ్లాండ్ నుంచి ఉన్న రాయల్ ఫ్యామిలీ నుంచి ఉన్న మనిషిని కూడా వాడుకున్నారు దీంట్లో. అతని టైటిల్ కూడా రివోక్ చేశారు. ఆయన అక్కడి నుంచి బయట తరిమి కొట్టేశారు కూడా, ప్యాలెస్ నుంచి. ఒక కింగ్ అయ్యుండి, ఆలోచించండి. సో అట్లాంటి పరిస్థితి అనమాట అయినది. సో కాంట్రవర్సీ మన దేశంలో ఎక్కడ వచ్చిందంటే, మన దేశంలో ఉన్న కొంతమంది పొలిటీషియన్స్ పేరు దాంట్లో వచ్చింది. బిజినెస్ మ్యాన్ కూడా పేరు రావడం చాలా సహజం. ఎందుకంటే ఆయన 10,000, 20,000, 30,000 మెయిల్స్ రాశాడు. తెలియదు మనకి, ఇంకా వస్తూనే ఉంది అది. అసలు దానికి అది సపరేట్ ఒక దీనిలో ఉంది సార్. అది ఎన్ని తీస్తున్నా కొద్ది వస్తూనే ఉన్నాయి ఆయన మెయిల్స్. ఎన్ని సబ్జెక్ట్ మీద మెయిల్స్ రాస్తాడు. ఓకే, దాంట్లో ఒక మెయిల్ మోదీ గారి పేరు కనిపించింది. రాహుల్ గాంధీ పేరు 3 స్థానాల్లో ఉన్నాయి. ఓకే, రాహుల్ గాంధీని తిట్టాడు, యూజ్లెస్ ఫెలో, ఎలక్షన్ గెలవలేడు, మోదీని గెలిచేస్తాడు. ఈ వాజ్ అ లెఫ్టిస్ట్. గుర్తుపెట్టుకోండి, అది ఈ వాజ్ టోటలీ అ సోషలిస్ట్. ఓకే, ఆ యాటిట్యూడ్ నుంచి ఆయన గాజా సపోర్ట్ ఆయనకు ఉండే, గాజా మీద సపోర్ట్ చేయడం, గాజా ఉన్న కొన్ని ఆర్గనైజేషన్స్ ఫండ్ చేయడం కూడా చేశారంట జెఫ్రీ ఎప్స్టీన్. అట్లానే ఒక మెయిల్లో మోదీ గారు నెటన్యాహుని కలవడానికి వెళ్తున్నప్పుడు ట్రంప్ ఏదో అడ్వైస్ ఇచ్చాడు మోదీకి, మీరు ఇట్లా ఉంటే బాగుంటుందని. సో మీరు అక్కడ వెళ్ళి నెటన్యాహుతో ఇట్లా మాట్లాడండి, ఇట్లా అయిపోతుంది పని అంతా అని చెప్పారంట. దాన్ని జెఫ్రీ ఎప్స్టీన్ ఒక ఈమెయిల్లో రాశాడు, దట్ మోదీ అక్కడ వెళ్ళి డ్యాన్స్ చేశాడు అని. దట్ ఈస్ అ లిటరల్ టర్మ్. మోదీ వెంట అండ్ డ్యాన్స్ టు నెతన్యాహుస్ ట్యూన్స్. ఓకే, మన ఇంగ్లీష్లో చెప్తుంటాం చూడండి, నేను చెప్పింది వాడు చేస్తారంటే యూఆర్ డాన్సింగ్ టు మై ట్యూన్స్. దానికి పవన్ ఖేరా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ట్వీట్ చేసింది. అప్పుడు నేను కూడా దానికి రెస్పాండ్ అయ్యాను. దాంట్లో మోదీ గారి పేరు ఎక్కడ ఉంది, ఏ కాంటెక్స్ట్లో వచ్చింది చూడండి. ఇట్లనే ఆయన ఎవరు దొరికిన లోకంలో అందరి పేర్లు చెప్పిండు. ఓకే, మనం ఇద్దరం సోషలిస్ట్గా, మన ఇద్దరం పొలిటీషియన్గా మన పేర్లు లేవు దాంట్లో, అంతే. చాలామంది హర్దీప్ సింగ్ పూరి కానివ్వండి, ఎవరు ఏం చేసినా కానీ ఆయనకు ఒక ఒపీనియన్ ఉంటుంది జెఫ్రీ ఎప్స్టీన్కి. అది ఈమెయిల్ రాస్తాడు, ఎవరికో రాస్తాడు. ఇప్పుడు ఈ హమాస్ మెయిల్ కూడా మోదీ గారు నెతన్యాహు దగ్గర వెళ్ళింది, దాంట్లో మార్క్ టు సంబడి ఇన్ ద హమాస్ హెరార్కీ. ఓకే, దానికోసం చూడండి పవన్ ఖేరా దాన్ని బ్లాక్అవుట్ చేశారు, అక్కడ రీడాక్ట్ చేశారు చాలా మటుకు. సో ఇట్లాంటి చాలా పరిస్థితి, చాలా డాక్యుమెంట్స్ బయటకు వచ్చింది. కానీ ఇవాళ దాకా 2-3 ఇంకా పోర్చుగల్ నుంచి ఎవరో, ఎక్కడో దేశం, యూరోపియన్ దేశం నుంచి ఎవరో రాజీనామా చేసి, వీళ్ళందరూ ఫైనాన్షియల్ డీలింగ్స్ చేశారు ఈయనతో. అంటే ఆయనకు డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నారు, లేకుంటే ఆయన డబ్బులు ఇచ్చి వీళ్ళు పని చేయించుకున్నారు అన్నమాట. అది జెఫ్రీ ఎప్స్టీన్ నార్మల్ ఓవర్ ద టాప్ చెప్పాలంటే. కానీ లోతుకి వెళ్తే చాలా ఉన్నాయి. ఎస్పెషలీ ఆయన యూఎస్లో చేసిన అక్రమాల గురించి. ఆయన ఐలాండ్ ఒకటి కొనుక్కున్నాడు, అక్కడ పార్టీలు చేయడం. ఒక ఐలాండ్ కొనుక్కున్నాడు. అదే అట న్యూయార్క్లో పెద్ద ఒక మ్యాన్షన్ తీసుకున్నాడు, అక్కడ పార్టీల గురించి అన్నీ వస్తుండే. సో హీ యూస్ టు కోడ్ ద, ఏం చెప్తారు, హై అండ్ మైటీ అంటారు చూడండి సొసైటీలో అందరినీ సోషలైట్. ఈయన రెగ్యులర్గా ఈయన తెప్పించుకుంటుండే, వాళ్ళ పార్టీలు చేస్తుండే, అమ్మాయిని తీసుకొస్తుండే, ఇదంతా నడుస్తుండే. దాని తర్వాత ఒకరోజు ఇది బయటపడ్డది. బయటపడినప్పుడు ఆయన అరెస్ట్ చేశారు, కన్విక్ట్ చేశారు, ఎస్పెషల్లీ పీడోఫైల్ ఆఫెన్సెస్లో అండర్ ఏజ్ గర్ల్స్ని తీసుకొచ్చిన దాని తర్వాత ఆయన జైల్లో పడినప్పుడు సూసైడ్ చేసుకున్నాడు. దాని తర్వాతనే ఈ ఫైల్స్ అన్నీ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, FBI వైపు నుంచి రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. యుఎస్ కాంగ్రెస్ హయాంలో, వాళ్ళు యుఎస్ కాంగ్రెస్ సూపర్విజన్లో. ఎందుకంటే దీంట్లో కొన్ని కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ రిలీజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాండెల్సన్, ఈ UK అంబాసిడర్ టు US, జాక్ స్ట్రామర్ అపాయింట్ చేసిన మనిషి, ఆయన UK గవర్నమెంట్ ఏమేమి చేస్తున్నారనేది ఇన్ఫర్మేషన్ ఎప్స్టీన్కి ఇస్తుండే. ఎప్స్టీన్ వైఫ్ నుంచి అది పుటిన్కి వెళ్ళిందంట. ఓకే, సో దే ఇస్ అ KGB కనెక్షన్ నా. స్పైయింగ్ కూడా నడుస్తుండే. సో ఇప్పుడు జాక్ స్ట్రామర్ అంటే ట్రెమెండస్ ప్రెషర్ నా టు టేక్ యాక్షన్. అంటే ఐఎమ్ యాక్షన్ తీసుకుంటాడు. మ్యాక్సర్ ఇస్ ఇంకో లేడీ కూడా ఉంది అక్కడ, ఆమెను కూడా షీఈ్ ఆల్సో అండర్ ఇన్వెస్టిగేషన్ గిస్లా అని చెప్పేసి. ఇట్లాంటి సొసైటీలోనే చాలామంది ఉంటారు. ఇప్పుడు మన దగ్గర డ్రగ్స్ రేట్ అడిగితే ఏదైనా సినిమా స్టార్లు 2-3 బయటపడతారు. ఇప్పుడు డ్రగ్స్ పట్టుకున్నారు, అది చేశారు, ఇది చేశారని చెప్పేసి. మొయినాబాద్లో ఒక ఎమ్మెల్యేలు కొనుక్కుంటారని చెప్పి ఒక రేట్ నడిచింది. 50 కోట్లు అన్నారు, మళ్ళీ 5 కోట్లు అన్నారు, 5 లక్షలు అన్నారు, మళ్ళీ 10 పైసలు దొరకలేదన్నారు. ఇదంతా నడుస్తుంటుంది సొసైటీలో. ఇట్ ఇస్ వెరీ వెరీ నార్మల్. కానీ యూఎస్లో ఇట్ గోస్ అట్ అ వెరీ వెరీ హై ప్రొఫైల్. సో జెఫ్రీ ఎప్స్టీన్ చనిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ అంతా పోయింది అందరికీ. ఎందుకంటే మిగిలిన ఎవరున్నారు,
వాళ్ళ తోనున్న మనుషులు ఉన్నారు. అంటే ఈమెయిల్స్ అంతా రిలీజ్ చేస్తే డజంట్ మేక్ ఎనీథింగ్. ఇప్పుడు ట్రంప్ చూడండి, ఈజ్ హ్యాపీలీ గోయింగ్ అరౌండ్. వెళ్ళాను, ఏమైంది, పార్టీకి వెళ్ళాను, ఏం చేశాను అయినా మన అంటే అట్లా అంటున్నాడు వాడు. బట్ ప్రిన్స్ ఆండ్రూ కెనాట్ సీ దట్, బికాజ్ ఆయన ఎక్స్ప్లిసిట్ ఫోటోగ్రాఫ్స్ ఉంది. అవును. ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఒక పార్టీకి వెళ్తే 10 మంది వచ్చి సెల్ఫీలు తీసుకుంటారు. రేపు ఆడ ఎవడైనా పట్టుకున్నా అనుకోండి, డ్రగ్ కేసులో లేకుంటే ఏదైనా అమ్మాయి కేసులో పట్టుకుంటే ఈ పొలిటీషియన్ మీద వస్తుంది అది. ఆయన అంటే నాకేం తెలుసు, నాతో 100 మంది వచ్చి సెల్ఫీలు తీసుకుంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.